మేడం టెస్టెడ్ ఇంటెస్టేట్ ఆస్తులు అంటే ఏంటి? టెస్టేట్ ఇంటెస్టేట్ అంటే ఏంటి అని అంటే, టెస్టమెంట్ విల్ అనేది రాశారు, ఇంటెస్టేట్ అంటే విల్లు రాయకుండా చనిపోయారు. ఓకే, చనిపోయారు అనుకో. టెస్టేట్ ఆస్తులు ఏంటి అని అంటే విల్లులో ఏవైతే మెన్షన్ చేశారో అవన్నీ. ఇంటెస్టేట్ అంటే ఏ ఆస్తులు అయితే మెన్షన్ చేయలేదు. ఓకే, టెస్టమెంట్ అంటే విల్ అనమాట. అయితే విల్లు రాసి చనిపోతారు కొంతమంది ఎగ్జిక్యూట్ చేయకుండా చనిపోతారు. విల్లు రాసినప్పుడు ఏంటి అని అంటే, ఒకవేళ అది ఒక వ్యక్తి అస్వార్జితమైందనుకోండి, అది ఎవరెవరికైతే ఈ విల్లు చెందాలి, ఈ ఆస్తి ఈయనకు చెందాలి అని స్పెసిఫిక్గా రాస్తారు కాబట్టి వాళ్ళకే చెందుద్ది. అంతేగాని లీగల్ హెయిర్స్ అందరికీ రావాలనే రూల్ ఏం లేదు. అదే ఇంటెస్టేట్ చనిపోయారు అనుకోండి, ఒక వ్యక్తి చనిపోయారు, ఆయన ఏ విల్లు రాయలేదు, ఆయనకు కొన్ని ఆస్తులు ఉన్నాయి. అప్పుడు అవి ఏమవుతాయి అని అంటే, క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవరెవరైతే ఉంటారో, చనిపోయిన ఆయన తల్లి, భార్య, పిల్లలు, వీళ్ళందరికీ ఈక్వల్ షేర్స్లో వస్తుంది. ఒకవేళ అతను నిజంగా విల్లు రాశాడు అనుకోండి, నా భార్యకి పిల్లలకి చెందొద్దు, మా అమ్మని వాళ్ళు చూసుకోరు, అందుకే నా ఆస్తి అంతా మా అమ్మకే చెందాలి అని రాశాడు అనుకుందాం. అప్పుడు వాళ్ళు ఇంకా పిక్చర్లోకి రారు, భార్య పిల్లలు. ఆ ఆస్తి మొత్తము తల్లికి చెందుతుంది, ఎందుకంటే ఆయన విల్లు రాశాడు కాబట్టి. అది టెస్టేట్. ఇంటెస్టేట్ అంటే రాయకుండా చనిపోవడం. ఓకే.